శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అమ్మదయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. మరి కొన్ని రోజుల్లో మంగళకరమైన మాఘ పౌర్ణిమ, అలాగే లలిత జయంతి అండి. సాక్షాత్తు మన లలితమ్మ పుట్టినరోజు కూడా ఇదే రోజు. అందుకని ఈరోజు అమ్మని మన అందరం కూడా చక్కగా బుధవారం సాయంత్రం అండి పౌర్ణమి. నాకు ఈ చందమామ సికింద్రాబాద్ ఒక గుడికి వెళ్ళినప్పుడు దొరికిందండి. దీని కాస్ట్ వచ్చి 500 రూపీస్. అంటే అమ్మవారి అలంకరణకి బాగుంటుంది పౌర్ణమి సమయంలో అని చెప్పి తీసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అంటూ ఉంటారు, నీకోసం నువ్వు ఏది కొనుక్కోవు, కానీ ప్రతి వస్తువు కూడా అమ్మవారి కోసం ఎలా ఉపయోగపడుతుంది అన్నది మా ఇంట్లో వాళ్ళు మొన్నే అన్నారు. ఈరోజు అమ్మవారికి చక్కగా ముందుగా తెల్లవారుజామునే లేచి సూర్యోదయం అవ్వకుండా చక్కగా పూజలు అవి కానించేసుకోండి. చక్కగా ఉపవాసం ఉండి సాయంత్రం పూట అట్లు వేసుకోండి. ఈ అట్లు కూడా ఎలా ఉండాలంటే తెల్లగా ఉండాలంటే, అంటే మనము కరకర కాలేటట్టు కాకుండా కొంచెం తెల్లగా. ఈ అట్టునే మనము చందమామ కింద భావిస్తాము. ఈ అట్లు తిమ్మనము కుదిరితే చేసుకోండి, లేదు అంటే చిన్న బెల్లం ముక్క నెయ్యి వేసి అమ్మకి నైవేద్యం కింద సమర్పించుకుంటే ఈ పౌర్ణమి రోజు చాలా చాలా మంచిదంటండి. నేనైతే చిన్నప్పటి నుంచి ఇంట్లో పెద్దవాళ్ళు పౌర్ణమి వస్తే అమ్మ వాళ్ళందరూ ఉపవాసం ఉండి చక్కగా అట్లు నైవేద్యము ప్రసాదం సాయంత్రం స్వీకరించేవారు. తర్వాత ఈరోజు పౌర్ణమి కాబట్టి అమ్మవారికి కుదిరితే తెల్ల పువ్వులతో పూజ చేయండి. అమ్మవారు పౌర్ణమి కదా, చంద్రుడు పున్నమి చంద్రుడు ఎలా ఉంటారు, దగదగలు ఆడిపోతూ ఉంటారు. అందుకనే సహజంగా కూడా చాలామంది తెల్ల వస్త్రాలతోని అలంకరించుకోవడము, అలాగే తెల్ల పువ్వులతో పూజ చేసుకోవడం అండి. ఈరోజు పూజ అంతా జరిగిన తర్వాత మీ బాల్కనీలోనో లేదంటే మీకు ఇంటి బయటన పౌర్ణమి చంద్రుడు కనిపిస్తే చక్కగా వెళ్ళి ఆ పౌర్ణమి చంద్రుడిలోనే లలితమ్మ మొహాన్ని ఊహించుకుని కొంచెం అక్షంతలు వేసుకుని దండం పెట్టుకోండి. ఈరోజు పౌర్ణమి చంద్రుడు కాంతి చాలా శక్తివంతంగా ఉంటుందండి. ఎందుకు అంటే లలితమ్మలో కొంత కాంతి ఈ చందమామకి పంచుతుందంటండి. ఒక్క శాతం అనుకోండి, అమ్మ కాంతిలో ఒక్క శాతమే పౌర్ణమి చంద్రుడు అంత దగదగలు ఆడిపోతున్నారంటే ఇంకా నిజమైన లలితమ్మ ఇంకెంత దగదగలు ఆడిపోతారు. అందుకని ఈ లలితమ్మలోనే ఈ చందమామలోనే లలితమ్మ ఉన్నారు అని భావించి మనందరం కూడా ఈ పూజ చేసుకోవాలండి. అలాగే కుదిరితే ఒక సీసాడు మంచినీళ్ళు ఈ పౌర్ణమి వెలుగులో పెట్టుకోండి. చాలా చాలా ఈ పౌర్ణమి కాంతి మన ఆరోగ్యానికి చాలా మంచిదంటండి. ఆ నీళ్లు మరుసటి రోజు తాగితే మనందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందంట. చక్కగా ఈరోజు లలితా సహస్రనామం పారాయణ తప్పకుండా చేసుకోండి. మీకు లలితా సహస్రనామం అవ్వకపోతే, చదివే సమయం లేకపోతే అష్టోత్తరంతోనైనా తెల్ల పువ్వులతోని పసుపు కుంకుమతోని పూజ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే, ఇవేమీ మాకు కుదరట్లేదు అంటే లలితలోని లలితమ్మకి చందమామకి సంబంధించిన 2 శ్లోకాలు ఉన్నాయండి. అవి మీకు నేను చెప్తాను. అవైనా ఆ శ్లోకం ఒక్కొక్కటి 11 సార్లు చదువుకున్నా చాలు. అష్టమీ చంద్ర విభ్రాజ దలిక స్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభివిశేషక. లలితమ్మ నుదురు అర్ధచంద్రాకారంలాగా దగదగలాడిపోతూ మెరిసిపోతూ ఉంటుందంటండి. అంత కాంతివంతంగా ఉంటుంది. ఈ దగదగలాడే నుదురు మీద అమ్మవారు ఎర్ర కుంకుమ తిలకం పెట్టుకుని ఒక చంద్రుడిలో మచ్చలాగా దగదగలాడిపోతారంట. అందుకని ఈ శ్లోకము పౌర్ణమి రోజు చదువుకుంటే చాలా మంచిదండి. ఇంకొక శ్లోకం కూడా ఉంది, అది 59వ శ్లోకం అండి. మను విద్యా చంద్ర విద్యా చంద్ర మండల మధ్యగా చారు రూపా చారు హాసా చారు చంద్రకళాధర. మను విద్య చంద్ర విద్య, మన్మధుడు చంద్రుడు ఇద్దరు కూడా అమ్మవారికి చాలా పెద్ద భక్తులండి. వీళ్ళు శ్రీ విద్య నేర్చుకుని శ్రీ విద్యా ఉపాసకుల కింద ఉండి అమ్మని ఆరాధించుకుంటారు. చంద్రమండల మధ్యగా
అంటే మన తలలోని సహస్రార చక్రంలోని 1000 కలువ పువ్వుల తోట మధ్యలో పరమశివుడు తపస్సు చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఈ చందమామ పౌర్ణమి వెలుగు కాంతి వెలుగులా దగదగలాడిపోతూ ఉంటారు. ఎప్పుడైతే అమ్మవారు కుండలిని శక్తి రూపంలోని జాగృతి అయ్యి ఈ సహస్రార చక్రంలోకి వచ్చి అయ్యవారితో ఐక్యం అయిపోదాం అనుకుంటారో ఈ దగదగలాడే పౌర్ణమి చంద్రుడు అమృత వర్షాన్ని కురిపిస్తారండి. ఈ అమృత వర్షం అంటే అమ్మకి చాలా ప్రీతికరము. ఈ సహస్రార చక్రం అనేది చాలా అందమైన ప్రపంచం అంట. చారు రూప చారుహాస, అమ్మ చాలా సౌందర్యవతి అండి. అలాగే అమ్మ నవ్వు ఎంత కాంతి వెలుగుగా ఉంటుందంటే పౌర్ణమి చంద్రుడిలో కాంతి వెలుగు ఎలా ఉంటుందో అమ్మ నవ్వితే అదే కాంతి వస్తుందంట. చారు చంద్ర కళాధర, అమ్మవారు చిన్న అర్ధచంద్రాకారం పెట్టేసుకుంటారంట. ఆవిడ కిరీటం మీద పెట్టుకొని చాలా మురిసిపోతారంటండి. తప్పకుండా 5వ శ్లోకము 59వ శ్లోకము చదవండి. మొత్తం లలితా సహస్రనామం పారాయణ చేస్తే అంతకు మించి ఇంకేముందండి. ఒకవేళ కుదరని వాళ్ళు 5, 59 చేసుకుని చక్కగా దీపారాధన చేసుకుని అమ్మకి క్లుప్తంగా పూజ అవగట్టుకోవచ్చు. ఈరోజు నేను 9 నెయ్యి దీపాలు వెలిగించుకున్నానండి. అంటే మనం కాస్తే 5, 7, 9 అలా వెలిగించుకోవచ్చు. అంటే శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉంటాయి కదా, అందుకని 9 దీపాలు వెలిగించుకోవాలని అనిపించింది నాకు. ఇలా చేయాలని ఎక్కడా లేదు. నాకు ఒకటేనండి, పౌర్ణమి అంటే అమ్మకి మంచిగా తెల్ల పువ్వులు బోల్డ్ దీపాలు పెట్టేసుకోవాలి. సాయంత్రము దీపపు వెలుగులో సంధ్యా సమయంలో అమ్మ దీపపు వెలుగులో దగదగలాడిపోవాలండి. అంతే నా కోరిక. మీరు అన్ని మంత్రాలు చదువుకున్న తర్వాత ధూపము దీపము నైవేద్యం పెట్టేసుకోండి. చివరిలో తప్పకుండా అమ్మకి మంగళహారతి ఇచ్చుకోండి. మంచి పాటతో ఈ పూజని ముగించుకోండి. లలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వల తలుకుల కళల జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతి శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా. ఓం శ్రీలలితా పరమేశ్వర్యై నమః. సర్వం శ్రీలలితార్పణమస్తు. అమ్మ లలితాదేవి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలమ్మ. శ్రీమాత్రే నమః.